ఈ ఆకు మీకు మెద్దనం వచ్చింది. ఆకు మెద్దనం వచ్చింది, బాగుంది. మొక్క కూడా బాగుంది. మొక్క ఆరోగ్యంగా ఉంది. చేను చుట్టాకు బాగుంది. అందుకని మళ్ళీ కొడుతున్నాం. చేను బాగుంటే నాకు దిగుబడి వచ్చేది. అంతేలే అన్న. దాని గురించి కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. నమస్తే అన్న. చెప్పనండి. ఇదే ఊరు? బొద్దులూరుపాడు అండి. బొద్దులూరుపాడు. మీ పేరన్నా? వెంకటనారాయణ. మీరు రేడియంట్ ఎప్పుడు కొట్టారు? 20 రోజులు ఇప్పుడు కొట్టామండి. మళ్ళీ ఇంకోసారి బాగుందని చేను మళ్ళీ ఇప్పుడు 40 రోజులు దాడుతుంది. 40 రోజులు అవ్వతుందిలే. ఈ 40 రోజులకి కొడదాం అనుకుంటున్నాం. ఈసారి కొడితే బాగుండేదని కొట్టేసేద్దామని నేను పిలిపించాను. ఏ సైజు అప్పుడు కొట్టారు? మొక్క లేత మొక్క 20 రోజులు ఆ సైజులో ఉన్నప్పుడు కొట్టాం. ఇప్పుడు బాగుంది. మొక్క రిజల్ట్ బాగుందని మళ్ళీ తీసుకున్నాం. మీరేం గమనించారన్న మొక్కలు అసలు? అది మీకు కొట్టినాక పురుగు మందు కానీ తెగుళ్ళు కానీ ఏమైనా కొట్టారా? కొట్టినాక దాంట్లోనే కలిపి పురుగు మందు కొట్టాం ఆల్రెడీ. అప్పుడు పురుగు మందు కొట్టాం. ఇంకా కొట్టినాక ఒకసారి గులుగులేసి మామూలు మందు ఒకసారి కొట్టాం కానీ దీనికి కూడా కొడితే ఈసారి రిజల్ట్ బాగుండేది. ఇంకా కొట్టాల్సిన పని ఉండదని తీసుకున్నాం. అదేలన్న. మీరు ఇప్పుడు మీకు ఆకు ఎట్లా ఉంది? అంత పైరంతా బాగానే ఉందండి. అక్కడ కొద్దిగా గాలి బారే కొంచెం పొలం మూలన తరుగుగా ఉంది కానీ చేనంత బాగానే ఉంది. ఈ ఆకు మీకు మెద్దనం వచ్చింది. మెద్దనం వచ్చింది, బాగుంది. మొక్క కూడా బాగుంది. ఎన్ని ఎకరాలు కొట్టారన్న మీరు? 4 ఎకరాలు కొట్టామండి. 4 ఎకరాలు ఎట్టున్నాయి? బాగానే ఉంది. 4 ఎకరాలు బాగా. మరి మీరు రైతులకు ఏం చెప్తగలుగుతారన్న? కొట్టుకోవచ్చు, శుభ్రంగా బాగానే ఉంటుంది. కొట్టుకుంటే చేనుకు అది బాగుంది. అందరికీ కొట్టుకుంటే ఆ దిగుబడి ఏదైనా బాగుంది. చేను బాగుంటే నాకు దిగుబడి వచ్చేది. అంతేలే అన్న. దాని గురించి కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు.